ఫస్ట్ టిప్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మంత్లీ సరిపడా తీసుకుంటాము. కొన్నిసార్లు అవి వెంటనే పురుగు పట్టడం అలా అవుతుంది. సో అప్పుడు జస్ట్ ఒక 4 లవంగాలు తీసుకుని డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసిన బాక్స్లో వేసేస్తే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ డేస్ స్టోర్ ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చేసి మనం పచ్చకర్పూరం స్వీట్ రెసిపీస్లో యూస్ చేస్తాం. ఓన్లీ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికే కాదు, కిచెన్ హైజీన్గా ఉండటానికి కూడా పచ్చకర్పూరం చాలా యూజ్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్ పచ్చకర్పూరాన్ని రీసీలింగ్ ప్యాకెట్లో వేశాను. ఇప్పుడు షుగర్ డబ్బాలో ఈ ప్యాకెట్ వేశాను. సో ఇలా చేయటం వల్ల షుగర్కి చీమలు పట్టకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పచ్చకర్పూరం పౌడర్ కూడా తీసుకున్నాను. ఈ పౌడర్ని కిచెన్ షెల్ఫ్ ఎడ్జెస్లో వేసుకుంటే కిచెన్ బ్యాడ్ స్మెల్ రాకుండా హైజీన్గా ఉంటుంది. థర్డ్ టిప్ ఏంటంటే జనరల్గా పిల్లలకి సిరప్ పట్టించాలంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది. సో ఈజీగా సిరప్ పట్టించాలంటే ఇలా స్క్వీజింగ్ కప్ ఉన్న ఎంటీ సిరప్ బాటిల్ తీసుకోవాలి. ఈ బాటిల్ వాటర్తో క్లీన్ చేసుకుని స్మెల్ రాకుండా ఉండటానికి ఈ సిరప్ బాటిల్లో 2 యాలకులు షెల్ రిమూవ్ చేసేసి వేసుకోవాలి. నెక్స్ట్ డే ఈ యాలకుల్ని బాటిల్లోంచి రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా పారాసిటమాల్ బాటిల్ తీసుకున్నాను. ఫీవర్ సిరప్ బాటిల్కి నార్మల్ మెజరింగ్ కప్ ఉంటుంది. సో మెజరింగ్ కప్స్ యూస్ చేసి పిల్లలకి టానిక్ వేయడం కష్టం అవుతుంది. సో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎంటీ బాటిల్ స్క్వీజింగ్ కప్ని ఈ బాటిల్కి ఎక్స్చేంజ్ చేసేసుకోవాలి. సో స్క్వీజింగ్ కప్తో ఈజీగా సిరప్ వేసేసుకోవచ్చు. అండ్ ఎంటీ బాటిల్ వేస్ట్ కాకుండా దేనికైనా మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు. టిప్ వచ్చేసి మిర్రర్కి స్టెయిన్స్ ఉన్నాయి. స్టెయిన్స్ లేకుండా మిర్రర్ని నీట్గా క్లీన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి కొంచెం టూత్పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి టూత్పేస్ట్ అండ్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ డిప్ చేసి మిర్రర్ని క్లీన్ చేసుకోవాలి. మిర్రర్ చాలా నీట్గా స్టెయిన్స్ లేకుండా క్లీన్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.